ఎంసెట్ లీకేజీతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను కష్టపడి పరీక్షలు రాయిస్తే లీకేజ్ చేసే వాళ్లతో ర్యాంకుల్ని కోల్పోతున్నామన్నారు. ఇప్పుడు ఎంసెట్ లీకేజీ వ్యవహారంతో తమ పిల్లలకు మళ్లీ పరీక్షలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రీ ఎగ్జామ్ కు మళ్ళీ రెండోసారి ఫీజు కట్టాల్సిన ఆవశ్యకత ఏ పిల్లలకు లేదు. వాళ్ళు చేసిన తప్పుకు రీ నోటిఫికేషన్ రీ ఫీజు సెకండ్ టైం ఫీజు కలెక్ట్ చేశారు పిల్లల నుంచి. సో అది కూడా కంప్లీట్ నిర్లక్ష్యంగా వ్యవహరించేసి ఇప్పుడు 4 ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి, 5వ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు రాసే పరిస్థితి లేదు. మా పాప సిక్ అయిపోయింది. నేను 2 డేస్ నుంచి వాళ్ళు ఎట్టి విధాలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా 5 ఎగ్జామ్స్ ఎంసెట్ అనేది ఒక ఎంసెట్ చరిత్రలోనే ఇన్ని ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎవరైతే తప్పు చేసినో వాళ్ళందరినీ కంప్లీట్గా తీసి రిమూవ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి తప్ప మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం అనేది ఇది ప్రెజర్తో కూడిన విషయం. ఇది నిజంగా టాలెంట్ ఉన్న పిల్లలకు మాత్రం ఇది నిరుత్సాహపరిచే విషయం అండి. దీన్ని ప్రభుత్వం తీసుకొని తక్షణ యాక్షన్ తీసుకోవాలి. పిల్లలు చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఇలాగే కౌన్సిలింగ్ కంటిన్యూ చేసి అందరి దగ్గర ఒకటి అండర్టేకింగ్ తీసుకోండి, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద. అంటే రేపు తెల్లారి ఏమన్నా ఎంక్వైరీ లెట్ దమ్ కంటిన్యూ ఎంక్వైరీలో ఏమైనా తెలియదు అనుకోండి, మీ సీట్ వెనక్కి తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని ఒక అండర్టేకింగ్ తీసుకోండి అందరి దగ్గర. ఎవరెవరికైతే మీరు సీట్ ఇస్తున్నారో దట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఐ థింక్ 3 ఏళ్ళ 4 ఏళ్ల నుంచి చదువుతుంది. శ్రీ గావిత్రి చదివింది, నారాయణ కాలేజ్ తీసుకుంది, ర్యాంక్ రాలేదు. ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఏం చేయాలి? పిల్ల అప్సెట్ అయిపోయింది, అంత జుట్టు ఊడిపోయి బక్కగా అయిపోయింది పాప. ఇప్పుడు కూడా ఇట్లా చేస్తుండు కేసీఆర్. బంగారు తెలంగాణ పిల్లలకు ఇట్లా చేయడం న్యాయం కాదు ఆయనకు. ఎట్టనన్న వాళ్లకు కౌన్సిలింగ్ పెట్టాలి, తప్పకుండా వాళ్ళని శిక్షించండి. దోషులను శిక్షించి వీళ్ళకు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కౌన్సిలింగ్ పెట్టండి. చాలా వరకు కష్టపడ్డాం, మేము చదివించుకున్నాం. పాప డాక్టర్ కావాలని సీట్ వచ్చినప్పుడు ఇట్టి ఆటంకాలు చేస్తున్నారు కేసీఆర్. కాబట్టి పెద్ద మనసుతోని బంగారు తెలంగాణ పిల్లలకు కౌన్సిలింగ్ పెట్టాలి, వాళ్ళని శిక్షించండి దోషులని. ఒకటేసారి ఎగ్జామ్ రాసి అది లీక్ అవుతే రద్దు చేయడం అనేది మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మేము ఒక్కసారి రాయలేదు, ఇన్నిసార్లు రాస్తున్నాం. మేము ఎంసెట్ 1, ఎంసెట్ 2, నీట్ 1, నీట్ 2, ఏపీ ఎంసెట్ ఇంకా జిప్మర్ అన్నీ రాసి ఇప్పటికీ ఇంకా మా జీవితం సెటిల్ అవుతుంది అనే దీంతో మేము ఇప్పటి వరకు కష్టపడ్డాం. ఇది క్యాన్సిల్ చేసి మేము ఎవరం ఊకోం. అందరము దీన్ని రద్దు చేయొద్దని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎంసెట్ 3 పెట్టొద్దు. తెలంగాణ సచివాలయం దగ్గర ఎంసెట్ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ కలకలం రేపింది. ప్రతిభ గల విద్యార్థులకు కూడా ఈ ఎంసెట్ పేపర్ లీకేజ్లో రద్దు తప్పేలాగా లేదు. దీనిలో భాగంగానే పేరెంట్స్ స్టూడెంట్స్తో కలిసి సచివాలయం ముందు నిరసనకు దిగారు. ఇప్పుడు వాళ్ళు ఎంసెట్ పేపర్ని రద్దు చేయొద్దు అని నినాదాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? నాకు 1000 లోపల ర్యాంక్ వచ్చింది. యాక్చువల్గా ఈసారి ర్యాంక్ ఇవ్వలేదు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాది వేరే సిలబస్ అని. ఇప్పుడు ఇంటర్మీడియట్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు 90% ఊకే వచ్చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు ఎంసెట్ 2 అంటున్నారు, మళ్ళీ ఎంసెట్ 3 పెడతారు. ఇప్పుడు పేపర్ లీకేజ్ ఇప్పుడు 20-30 లక్షలు తీసుకుంటారు, మిమ్మల్ని బయటికి తీసుకుపోతారు, మిమ్మల్ని ఫోన్స్ అన్ని ఆఫ్ చేసి పెడతారు, మిమ్మల్ని పేపర్ బట్టి కొట్టిపిస్తారు. సో ఫైనల్గా ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ముందు వదిలిపిస్తారు. సో ఇప్పుడు మీరు 30 lakhs పెట్టి మీరు గవర్నమెంట్ సీట్లో వచ్చినప్పుడు ఇంకోటి ఇది పేపర్ విషయంలో, అది కాకుండా అడ్మిషన్ విషయంలో చూస్తే మీరు 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు తీసుకుంటున్నారు. కామినేని, అపోలో, మెడ్ సిటీ ఏ పేరున్న కాలేజ్ తీసుకుంటున్నది. ఇది చాలా ఓపెన్ అయిపోయింది. అది ఇప్పుడు గవర్నమెంట్ సీట్స్ కోసం ఎంసెట్ రాస్తున్నారు, కానీ ఇప్పుడు పేపర్ లీకేజ్ అంటున్నారు. ఇప్పుడు రికమెండేషన్లు అంటున్నారు. మినిస్టర్ ద్వారా చాలా మినిస్టర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, హెల్త్ మినిస్టర్ కూడా. ఇప్పుడు చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా సీట్లు వస్తాయి. ఇప్పుడు నా పేరు శ్రవంతి, నా ర్యాంక్ 14-12. నేను లాస్ట్ ఇయర్ నా ర్యాంక్ 4000. నాకు బీడీఎస్ వచ్చింది, అయినా నేను తీసుకోకుండా ఎంబీబీఎస్ కోసం లాంగ్ టర్మ్ చేసి చదువుకొని రాశాను. ఏప్రిల్ నుంచి మొత్తం కన్ఫ్యూజన్, అసలు ఎంసెట్ నీట్ దాంతో మొత్తం కన్ఫ్యూజన్ అయింది. ఎంసెట్ 1, ఎంసెట్ 2, నీట్ 1, నీట్ 2, ఏపీ ఎంసెట్ ఇన్ని ఎగ్జామ్స్ రాసాం. మళ్ళీ ఇప్పుడు ఎంసెట్ 3 అంటారు. దానికి మాకు ఓవర్ గ్యారంటీ ఇస్తారు, అది కూడా లీక్ కాదని. విద్యార్థులకు అన్యాయం చేయొద్దు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, తప్పు చేసిన వాళ్ళందరినీ సిఐడి పట్టుకుంది కాబట్టి వాళ్ళ ర్యాంక్స్ తీసేసి మళ్ళీ ర్యాంకింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎగ్జామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయొద్దు. మేము ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాసే స్థితిలో లేము. మా మెంటల్
ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. మేము ఇంకా మళ్ళీ చదివి రాసే స్థితి అయితే మాకు లేదు. మా ప్రభుత్వము ఈ ఎంసెట్ అనేది రద్దు చేయకుండా ఈ పిల్లల భవిష్యత్తు ఎవరైతే ర్యాంకు పొందారో వాళ్ళు ఎవరు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఎవరైతే తప్పు చేసిందని సిఐడి నిర్ధారించిందో వాళ్ళ మీదనే శిక్ష తీసుకోవాలి. ఎన్నో ఏళ్ళగా ఈ పిల్లలందరూ కఠినంగా శ్రమించి ఈ ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇది చివరి ఎంసెట్ కాబట్టి మళ్ళీ నీటే ఉంటుంది కాబట్టి పిల్లలందరూ ఈసారి తెచ్చుకోవాలని ఎన్నో నెలలుగా కష్టపడుతున్నారు. కష్టపడ్డారు కూడా. అలానే వాళ్ళ మానసిక స్థితి కూడా ఎంతో దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఎంతో దృఢ నిశ్చయంతో నాకు ఎట్లయినా ఎంబీబీఎస్ కావాలని వాళ్ళు ముందుకు వచ్చి అన్ని ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఎంసెట్ ర్యాంకు రావడంలో 2 రావడంలో నీట్ కూడా కొంతమంది రాయలేదు. ఏపీ కౌన్సిలింగ్ కూడా కొంతమంది వెరిఫికేషన్ కూడా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం ఇస్తారు? ప్రభుత్వం ఏం హామీ ఇస్తుంది? మేము తెలంగాణ వచ్చిందని సంతోషించాము. మళ్ళీ సీఎం గారు ఏం చేస్తున్నారు? ఇది సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇట్లాంటి ప్రతిభావంతుల విద్యార్థులకు మాత్రం అన్యాయం జరగకుండా మీరు చూడాలి. పిల్లలకు అన్యాయం జరగకుండా మాత్రము తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఎటువంటి పరిస్థితుల్లో రద్దు మాత్రం చేయదు ఎంసెట్ 2. సో చూశారు కదా, ఈ రద్దు ప్రభుత్వం తరపున ఈ రద్దు అనేది టాలెంట్ గల స్టూడెంట్స్ విషయంలో కూడా జరుగుతుందా, లేకపోతే స్వార్థపరుల విషయంలోనే జరుగుతుందా వేచి చూద్దాం. ప్రభుత్వం దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో. సో వీడియో జర్నలిస్ట్ దశరథ్తో